Nobody can stop this flow. Hallelujah. Hallelujah. హల్లెలూయా. రోజు ఒక మాట చదువుకుందాం రండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 23వ వచనం చదువుదాం. 23. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 23వ వచనం. రాజులను ఆయన లేవకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపములుగా చేయును. రాజులనట ఆయన లేవకుండా చేస్తారట. భూమిలో ఉన్న లేదా భూమికి సంబంధించిన న్యాయాధిపతులను మాయాస్వరూపములుగా ఆయన చేస్తారు. ఈ భూమి మీద ప్రస్తుతం బలము కలిగిన వారు, శక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే రాజులు కాదా, న్యాయాధిపతులు కాదా? వారందరినీ కూడా వట్టి వారిగా చేయబోతున్నారు. బలహీనులకు బలమిస్తున్న దేవుడు బలమైన వారిని పడగొడుతున్నారు. హల్లెలూయా. చెప్పండి ఈ మాట, బలమైన వారిని పడగొడుతున్నారని. బలమైన వారిని పడగొడుతున్నారు. బలమైన వారిని పడగొడుతున్నారు. హల్లెలూయా. ఓబద్యా గ్రంథానికి వెళ్దాం రండి. ఓబద్యా మొదటి వచనం నుండి 4 వచనాలు చదువుదాం. 4 వచనాలు. ఓబద్యా మొదటి 1వ అధ్యాయం. అవునమ్మా. ఓబద్యా మొదటి అధ్యాయం 1-4 వచనాలు. ఓబద్యా కలిగిన దర్శనము. ఏదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఏదో మీద యుద్ధం చేయడం రండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్ని జనులలో నేను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతుంది. పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రిందకు పడవేతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. బలహీనులకు బలమునివ్వడం, అలసిన వారిని లేవనెత్తి ఇక సొల్మసిల్లిపోకుండా ఆయన బలముతో నింపి నడిపించడం ఇంతవరకు మనం విన్నాం. కానీ ఈరోజు ఆయన బలవంతుల్ని ఎలా పడగొడుతున్నారో చూడబోతున్నాం. ఎవరిని ఆయన పడగొడుతున్నారో చూస్తున్నాం. సూటిగా ఆయన చెప్తున్నమాట, యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినపడెను. ఈరోజు ఒక ప్రశ్న, నీకు వినపడుతుందా? వినపడుతుంటే వినపడుతుంది అని చెప్పండి. మ్యూట్లో ఉన్నది మ్యూట్లో ఓపెన్ చేసి మాట్లాడడానికి. హల్లెలూయా.
ఇద్దరు ముగ్గురు మాత్రమే కాదండి, ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. రెండోది, సమయం వచ్చింది కనుక చెప్తున్నా, ప్రేయర్ చేయడానికే మనం యాడ్ అవుతున్నాం, నిద్రపోవడానికి కాదు. దయచేసి ప్రార్థన కొరకు ఎవరి పేరు పిలిస్తే వారు ప్రార్థన కొరకు సిద్ధంగా ఉండండి. ఆయన సన్నిధిలో ఒక్క గడియ గడుపుట ఎంతో శ్రేష్టం కదా. అది 1000 గడియల కంటే శ్రేష్టం కదా. పేతురు, యోహాన్లు, యాకోబులు యేసయ్యతో కొండ ఎక్కిన తర్వాత ప్రార్థనలో ఉండండి అని చెబితే వారు కునికి నిద్రపోయారట. అప్పుడు యేసయ్య అడుగుతున్నమాట, ఒక్క గడియ ప్రార్థనలో ఉండలేరా? ఈరోజు అదే యేసయ్య నన్ను అడుగుతున్నమాట, ఒక్క గడియ ప్రార్థనలో ఉండలేరా? హలో, ఒక్క గడియ ప్రార్థనలో ఉండలేమా? టెస్ట్ చేసుకుందాం. వ్యక్తిగతంగా ఒకరికొకరు టెస్ట్ చేసుకుందాం. పిలువబడ్డామా? ప్రార్థనలో ఉందాం. ఏర్పాట్లో ఉన్నామా? ప్రార్థనలో ఉందాం. కునికి నిద్రపోతున్నామా? ఇంకా సిద్ధపడట్లేదని అర్థం. దయచేసి ఆ స్థాయి స్థితిలో నుంచి బయటికి వద్దాం, గ్రహిద్దాం. బలహీనులుగా ఉన్నవారిని బలవంతులుగా చేస్తున్న దేవుడు. కానీ ఈరోజు వినపడుతున్న సమాచారం యెహోవా యొద్ద నుండి సూటిగా వస్తున్న సమాధానం. ఇది ఒక సమాచారం వినండి. ఎదోము మీద యుద్ధము చేయుదము రెండని జనులను రేపుటకు దూత పంపబడి ఉన్నాడట. ఈ దూత దేవుని ఆజ్ఞ మేరకు పంపబడిన దూత. ఈ దూత పంపబడ్డాడు గనుక ఈ దూత ఒక అసైన్మెంట్ తీసుకొని వస్తే అది తప్పకుండా చేసే వెళ్తాడు. ఒక అసైన్మెంట్ గనక ఈ సూపర్ న్యాచురల్ బీయింగ్స్ తీసుకుంటే అవి ఎంతగా పనిచేస్తాయి తెలుసా? ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తా చూడండి. ఈ అపవాది కూడా తన దగ్గర ఉన్న ప్రిన్సిపాలిటీస్ కానీ తన దగ్గర ఉన్న పడిపోయిన నక్షత్రాలకు కానీ వాడి అనుచరులకు కానీ, మీకు అనిపించవచ్చు వానికి అనుచరులు ఉన్నారా? అవును, ఈ బైబిల్లో మెన్షన్ చేసిన అనేక పేర్లు ఉన్నాయి కదా. బయల్జెబూబ్ అని, కెమోష్ అని, వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా సాతాన్ యొక్క అనుచరులే. వాళ్ళందరికీ కూడా వాళ్ళ వర్కింగ్ కమిటీ ఉంటుంది. వారి కింద వారు అప్పగించిన పని చేయడానికి వారి కింద కొంతమంది, చాలామంది ఉంటారు. వాళ్ళు అసైన్ చేసి పంపిస్తారు ఒక్కొక్క వ్యక్తిని గురించి కొన్ని పనులు. ఎటువంటి పనులు తెలుసా? వాడిని పాడు చేయి, వాడి కుటుంబం పాడు చేయి, వాడి జీవితం నాశనం చేయి, వాని యొక్క ప్రాణం తీసుకొని రా, ఇటువంటి అసైన్మెంట్స్ ఇచ్చి పంపిస్తారు. అలా అసైన్మెంట్ పొందుకొని వచ్చినవే ఆ రోజు గదరేనుల దేశంలో కనబడ్డ దెయ్యాలు. చూడండి, వాటికి ఉన్న అసైన్మెంట్ ఎటువంటిదంటే, ఇప్పుడు నిన్ను మమ్మీ డాడీ వాళ్ళు ఒక షాప్కి వెళ్ళి కాయగూరలు ఏదో ఒకటి పట్టుకుని రమ్మని పంపించారు. ఫర్ ఎగ్జాంపుల్, బంగాళదుంప ఇప్పుడు వండాలి, తీసుకుని రమ్మని. నీకు ఆ షాప్లో అది దొరకలా, ఎంత వెతికినా దొరకలా, ఇప్పుడు తినాలి. ఖాళీ చేతులతో వస్తావా? ఏదో ఒకటి పట్టుకొని వస్తావా?
ఏదో ఒకటి పట్టుకుని వస్తావు. అదే రీతిగా కనీసం పందులనైనా పట్టుకుని వెళ్ళి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇద్దరు ప్రాణముల విలువ 2000 పందులండి. ఓ గ్రహించుదురుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఒక అసైన్మెంట్ అనేది తీసుకుంటే ఆ పని కంప్లీట్ చేసి తీరుతారు. అపవాదికే అంత లెక్కగా ఉంటే, ఇప్పుడు చూడండి, దేవుని యొద్ద నుండి ఒక అసైన్మెంట్ తీసుకుని ఒక దూత బయలుదేరితే ఆ పని కంప్లీట్ అవ్వకుండా ఆగుతుందా? ఆగదు. దేవుని యొద్ద నుండి అసైన్మెంట్ తీసుకుంటే ఆ పని ఆగదండి. ఎదోము మీద యుద్ధము చేయడానికి రండి రండి అని ప్రేరేపించడానికి, రాజులను రెచ్చగొట్టడానికి, రేపడానికి ఒక దూత పంపబడి ఉన్నాడట. పంపబడిన కార్యం నెరవేర్చేంత వరకు ఆ దూత పనిలోనే ఉంటాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి, రండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనము. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారంలో నడుచు వానికి జారుడు నేలవలే వారి మార్గముండును, దానిలో వారు తరుమబడి పడిపోయేదరు. గమనించండి, వారి దండన సంవత్సరం అట. అంటే వారి మీదకి కీడు రప్పించుచున్నాను అని చెప్తున్నారు. వారికి దండించే సంవత్సరం నిర్ణయించబడింది. వారి మీదకి కీడు రప్పిస్తున్న సమయం ఎలా ఉంటుందో గమనించండి. ఇలా ఊహించుకోండి, ఒక మార్గం ఉంది, ఒక రూమ్ ఉంది, దానిలో నడవాలి. అక్కడ నూనె పోసారనుకోండి, నడవగలరా? ఎవరైనా చెప్పాలి, నడవగలరా? ఇప్పుడు మనకి టైల్స్ ఉన్నాయి చూసారా? టైల్స్, మార్బుల్స్ చాలా ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్గా వస్తున్నాయి కదా. వాటి మీద నీళ్లు పడితేనే జారిపోతామే. అటువంటిది నూనె పోసామనుకోండి, ఒక వ్యక్తి దాని మీద నడుస్తుంటే పడిపోతారా లేదా? పడిపోతారు. అది జారుతూ ఉంటుంది. ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ ఏంటో తెలుసా? ఒకడు వెనకాతలు తరుముతున్నాడు. ఖచ్చితంగా పడతారా? పడరా? దేవుడు దండన సంవత్సరమును గనక నిర్ణయించి పంపిస్తే, దేవుడు గనక ఒకని మీదకి కీడు రప్పింప చేస్తే దాన్ని ఎవరు ఆపలేరు. అది ఎలా ఉండబోతుందంటే, జారుడు నేల మీద వారి మార్గంలో వారే పడిపోవాలని తరమబడతారట. చెప్తున్న విషయం ఏంటో తెలుసా? తరమడానికి దూత పంపబడి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? తరమడానికే దూత పంపబడి ఉన్నాడండి. గ్రహింతాం. జనులను రేపుతాడట. ఎందుకు? ఎదోము మీదకు యుద్ధము చేద్దాం రండి అని. ఇప్పుడు ఆలోచిద్దాం, ఇక్కడ ఆగుదాం.
ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. దేవుడు పూనుకొని కీడుని గనక పంపిస్తే ఎవరు తప్పించుకోగలరు? అమ్మా, ఆయన ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆయన ఉగ్రతను తట్టుకోలేవు. ఆయన ఇచ్చిన ఆధిక్యతను నిర్లక్ష్యం చేస్తే ఆయన ఉగ్రతను తట్టుకోలేవు. ఆయన ప్రేమ నీకు రుచించకపోతే ఆయన కోపాగ్నిని ప్రతి టేస్ట్ బడ్ టేస్ట్ చేయవలసి వస్తుంది. ఎదోమును ఎందుకు దేవుడు ద్వేషించారు? అసలు ఎదోము అంటే ఎవరు? ఏశావు కాదా? యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని చెప్పడానికి కారణం ఇచ్చిన జ్యేష్ఠత్వమును విలువ ఇచ్చి కాపాడుకోలేదు గనుక, ఇచ్చిన ఆధిక్యతను నిర్లక్ష్యం చేశాడు గనుక ఒక్క పూట కూడు అధికమైంది గనుక అయ్యో, ఇది ఎటువంటి పరిస్థితి? అటువంటి ఎదోము మీదకి దేవాది దేవుడు జనులను పోగు చేస్తున్నారు యుద్ధము చేయడానికి. కానీ అప్పటి వరకు ఎదోము యొక్క ఔన్నత్యం ఎలా ఉందో తెలుసా? అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా. 4వ వచనం చూడండి. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. ప్రతి ఒక్కరి హృదయంతో దేవుడు మాట్లాడును గాక. గ్రహింపచేయు శక్తిని ఆయన వ్యాపింపచేయును గాక. ఒక పక్షిరాజు వలె నువ్వు రెక్కలు చాపి పైకి ఎగరడానికి నువ్వెంత కష్టపడుతున్నావో ఈరోజు ఆలోచన చేయి. ఒక విశ్వాసి ఆయనలో విశ్వాసముతో, ప్రార్థనతో, వాక్యముతో ఎగరడానికి, నిజము పలుకడానికి, సత్యంలో నిలవడానికి అభ్యాసం చేస్తూ, సమాధానమును ప్రియముగా ఎంచుకుంటూ యెహోవాను శాంతిపరచడానికి ఎంత కష్టపడుతున్నావు జ్ఞాపకం చేసుకో. ఆయన సన్నిధిలో, ఆయన పర్వతం మీద నివాసం కట్టుకోవాలని, అక్కడి నుంచి వస్తున్న బలం పొందుకోవాలని, ఆయన సన్నిధి కొరకు ఆరాట పడుతున్న హృదయాల్ని జ్ఞాపకం చేసుకో. ఇవేవీ లేకుండా నక్షత్రముల్లో ఒకదానిగా, ఎవరు నక్షత్రములు నేర్చుకున్నాం కదా, ఎంతమంది అయితే ఆయన తట్టు త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె ప్రకాశించబోతున్నారని విన్నామే. వారితో ఒకదానిగా ఎంతమంది ఆయన వైపే తిప్పుతున్నట్టుగా నిజమైన నక్షత్రములు ఉన్నాయి అంటే వాటి మధ్యలో ఉన్న నక్షత్రములు కూడా ఉన్నాయి. గొర్రెలలో మేకల వలె, గొర్రెలలో తోడేళ్ల వలె రేంజ్ పెరిగింది చూసారా? గొర్రెలలో మందలో ఉన్న మేకలు ఉన్నాయి, మందలోనే గొర్రె బొచ్చు కప్పుకొని
గొర్రె స్వభావం బయటికి కనపరుస్తూ లోపల తోడేళ్లగా ఉండి లోపల నిజముగా తోడేళ్లే గాని బయటికి మాత్రం గొర్రెల్లాగా ఉంటూ మందలో కలిసిపోయిన అనుభవం. అంతేనా? నక్షత్రములన్నీ గనక చూస్తే నక్షత్రముల్లో ఒకదానిగా కలిసిపోయిన అనుభవం. ఇది ఎటువంటిది చెప్పనా? యోబు గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో చదువుతాం చూసారా? దేవదూతలందరూ యెహోవా సన్నిధిని నిలుచు దినం ఒకటి వచ్చిందని, ఆ దినమున అందరితో పాటు అపవాది కూడా వెళ్ళాడని. అటువంటి పరిస్థితి. ఈరోజు గ్రహించాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. గ్రహిద్దాం. వీరు పక్షిరాజు ఎంత ఎత్తున గూడు కడుతుందో దానికంటే ఎక్కువగా కట్టినా సరే, నక్షత్రముల్లో ఒకదానిగా కలిసిపోయినా సరే, అక్కడి నుంచి కూడా దేవుడు పాడద్రోస్తారట. దేవుడు పూనుకుంటున్నారమ్మా వాటిని పాడద్రోయడానికి. హలో, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఎలా ఆయన గుర్తుపడతారు? ఆయన ఎలా వీటిని అక్కడి నుండి పడద్రోస్తారు? ఆయనకు చాలా చాలా చెప్పకనే చెప్పారు మనకి. ఒకసారి చూడండి. ఏదైనా చెప్పడానికి మ్యూట్లు తీయండి, లేకపోతే మ్యూట్లో ఉండి జాగ్రత్తగా ఈ మాటలన్నీ వినండి. చెప్పి మరలా మ్యూట్లోకి వెళ్ళే అనుభవంలోకి వెళ్ళండి. యెహెజ్కేలు 34వ అధ్యాయంకి వెళ్దాం రండి. యెహెజ్కేలు 34వ అధ్యాయం 17వ వచనం. యెహెజ్కేలు 34 అధ్యాయము 17వ వచనము. నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. దేవుడట మందలో ఉన్న గొర్రెకి మధ్యలోనే భేదమును కనుగొంటారట. హలో, ఇవి గొర్రెలు చూపించుకోట్లా నేను కష్టపడుతున్నానను, లేకపోతే నేను దీనుడనను. గొర్రె చూపించుకోట్లా, దేవుడే కనుగొంటున్నారు ఇది గొర్రెనా కాదా అని. ఆయన ప్రణాళిక ఈరోజు అర్థమవ్వాలి. గొర్రెల మధ్యలో పొట్టేళ్ళు, గొర్రెల మధ్యలో మేకపోతులు మందలోనే కలిసి తిరుగుతున్న సమయం. ఇప్పుడు అర్థం చేసుకోండి, వాటి భేదమును ఆయన కనుగొని దండన దినమురా అవి తొట్టిల్లిపోయేటట్లు తరుము వారిని జారుడు నేల ఏర్పాటు చేసి పంపుతున్నారు. తప్పించుకోలేవు నానా. ఎందుకంటే భేదము కనుగొంటున్నవాడు దేవుడు. విశేషముగా మేతమేసి 18 మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? ఇవి చేస్తున్న పనండి. ఏవి? మందలో చేరి మేకలు పొట్టేళ్ళు చేస్తున్న పని.
గొర్రెల కంటే బలమైనవిగానే కనిపిస్తాయి, గొర్రెల కంటే బలముగానే పనిచేస్తాయి. అవి చేస్తున్న పని ఏంటో తెలుసా? విశేషంగా మేత మేసేసి మిగిలినది ఎవరికి దక్కకూడదని కాళ్ళతో త్రొక్కేస్తాయి. మేతని పాడు చేస్తున్న అనుభవాలు, మేతని పాడు చేస్తున్న అనుభవాలు. స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలు చేయటం మీకు చాలదా? స్వచ్ఛమైన నీరు ఇవి మొదట రుచి చూస్తాయి, తాగుతాయి, కడుపు నింపుకుంటాయి. కానీ ఆ నీరు ఇంకా మిగిలిన వాళ్ళకి వెళ్ళకుండా, మిగిలిన వాటికి చేరకుండా కాళ్ళతో కలకలు చేసేసి అన్నిటినీ కూడా పాడు చేస్తున్న ఒక అనుభవంలో ఉంటే ఎప్పుడు వీటిని దేవుడు విడిచిపెట్టరు. నక్షత్రముల్లో కలిసిపోయినా సరే నిన్ను కనుగొనువాడు దేవుడు, భేదము కలుగు చేయవాడు దేవుడు. మీరు కాళ్ళతో త్రొక్కిన దాన్ని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి త్రాగవలెనా అని అడుగుతున్నారండి ప్రభు. ఇది బయట జరుగుతున్న తంత్రం కాదు, లోపల సంఘం లోపల జరుగుతున్న తంత్రములు. ఇది లోకంలో జరుగుతున్న ఒక కార్యం కాదు నాన్న, స్వచ్ఛమైన ఊట యొద్ద జరుగుతున్న కార్యములు. అపవాది అయిన వాడు సంఘం లోపలికి ఎప్పుడు వచ్చెను, ఎలా వచ్చెను? ఇప్పుడు గ్రహిద్దాం. అందుకే ప్రభు పరలోక రాజ్యపు ఉపమానాలు చెప్పే సమయం వల వేసినప్పుడు అన్ని రకముల చేపలు పడ్డాయట. కానీ ఆయన దరికి లాగి కూర్చొని ఒక్కొక్క దాన్ని వేరుపరచి మంచి వాటిని ఆయన బుట్టలో వేసుకొని మిగిలిన వాటిని ఆరని అగ్నిలో పడవేసినట్టు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉన్నట్టు చెప్పలేదా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుండి 50 వచనాలు చూస్తే, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. ఇందులో నానా విధములైన చేపలు ఎలా పడతాయో మందలో కూడా మేకలు, పొట్టేళ్ళు, గొర్రెలు అన్ని రకములైనవి ఎదుగుతూ ఉంటాయి. అవి నిండినప్పుడు దాన్ని దరికి ఎలా లాగి దేవుడు కూర్చుంటారో అలాగనే మందలో కూడా ఆయన భేదమును కనుగొని ఆయన వేరుపరుస్తారు. అక్కడ ఉన్న మాట, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అదే విషయం అన్ని ఏరియాల్లో ఎన్ని కోణాల్లో చెప్పినా దేవుడు అదే చెయ్యబోతున్నారు. నేను అనే విషయం ఏంటి తెలుసా? దేవుడే భేదమును కనుగొనబోతున్నారు. నువ్వు లోకమును మభ్య పెట్టచ్చు, అబద్ధమే సత్యము ముసుగు వేసుకుని తిరగచ్చు, లోపల అపవాది సంబంధియే కానీ వెలుగుదూత వేషం వేసుకోవచ్చు. ఎంత చేసినా నువ్వెవరో దేవునికి తెలుసు. ఇశ్రాయేలీయుల్లో కలిసిపోయినా సరే, ఇంకొక మాట చెప్పనా, తోడబుట్టిన వాడైనా సరే, ఎదోము ఎవరండి? తోడబుట్టినవాడు కాదా? సహోదరుడు కాదా? సహా ఉదరములో నుండి బయటికి వచ్చినవాడు కాదా? ఒకే గర్భంలో నుంచి బయటికి వచ్చినవాడు కాదా? అబ్రహాము కుమారుడు కాదా? ఇస్సాకు కుమారుడు కాదా?
అయినప్పటికీ కూడా లెక్కలోనికి రావట్లేదే. ఇశ్రాయేలు అనుభవం వేరు, సియోను అనుభవం వేరు. నక్షత్రముల్లో ఒకదానిగా కలిసిపోయినా సరే నన్నెవరు కనిపెట్టలేరు అనుకుంటే అవ్వదు నానా. దేవుడే చెప్తున్న మాట చూసారా, చెడ్డవాటిని బయట పారవేయుదురు, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటైను ఉండును. దేవుడే భేదము కనుగొంటే, దేవుడే తరమడానికి దూతను పంపితే పడిపోకుండా ఎవరు ఉండగలరు? ఇప్పటి వరకు నిలబెట్టడం, అలసిపోకుండా బలము నింపడం, శక్తి నింపడం ఇవే చూసాం కదా. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తే, ఆయన పిలుపును నిర్లక్ష్యం చేస్తే, ఆయన ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తే ఆయన పడగొట్టడానికి కూడా అన్నీ సిద్ధం చేశారు నాన్న. ఈరోజు ద్వేషింపబడే ఎదోము వలె ఉంటావా? ప్రేమించబడే ఇశ్రాయేలుగా మారతావా? జీవం మరణం ఎదురుగుండా పెట్టారు. ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం, ఏ మార్గం ఎన్నుకుంటావో నీ ఇష్టం. నీ ఇష్టము చొప్పున ఇష్టపూర్వకంగానే నువ్వు నీ మార్గాన్ని ఎన్నుకుంటున్నావు కదా. నీ చిత్తవృత్తి ప్రకారమే కదులుతున్నావు కదా. కొనగలను అనుకుంటున్నావు నానా. ఈరోజు ఈ హెచ్చరిక గనక వినిపిస్తుంటే బ్రతుకును మార్చుకుందామా? అక్కడ జరుగుతున్న ముఖ్యమైన కార్యం ఒక్కటే. రండి వెళ్దాం. ఓబద్య 3వ వచనం చూడండి. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా. ఈ అనుభవం పక్షిరాజుకి తప్ప ఎవరికుంది? నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా. గర్వంతో కదులుతున్న అనుభవాలు చూస్తున్నాం. ఒక మాట చెప్పనా, పడిపోవడానికి గర్వమును దేవుడు అలౌ చేస్తున్నారు. వీని లోపల ఆ గర్వించే హృదయం ఉంది, అన్నీ యాడప్ అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఒక స్క్రూ తీసుకుని వచ్చావమ్మా, దానికి తగిన బోల్ట్ ఉంటేనే కదా 2 మ్యాచ్ అవుతాయి. ఒక స్క్రూ తీసుకుని వచ్చి బోల్టులన్నిట్లోని కూడా చెక్ చేస్తున్నప్పుడు దానికి సెట్ అయ్యేది ఉంటేనే కదా 2 మ్యాచ్ అవుతాయి. అలా లోపల స్వభావం గర్వించడానికి సిద్ధంగా ఉంటే పరిస్థితులను దేవుడు పంపిస్తారు, 2 సెట్ అవుతాయి, బయటకు వస్తాయి. దేని మీద కూడా నిందలు మోపడానికి కానీ పరిస్థితులను చూపించడానికి కానీ ఆనాడు అవకాశం ఉండదు. నన్ను కిందకి పడద్రోయగలవాడు ఎవడు అని అనుకుంటున్నాడట. అంటే వాడు ఎంత స్థాయికి వెళ్ళాడో ఆలోచించండి. నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి. తీర్పు దినమున ఈ మాటలు చెప్తుంటే వెనకకి వెళ్ళి మళ్ళా మరల్చుకోవడానికి అవకాశం లేని ఒక స్థాయిలో నిలబడితే ఆ పరిస్థితి ఎంత దయనీయం. ఈరోజు ఒక పక్షిరాజుగా ఒక స్వరం చేయగలవా? అయ్యో
అయ్యో అని. పక్షిరాజు ఎంత ఎత్తున నివాసం కట్టుకుంటుందో అంత ఎత్తుగా ఈ ఎదోము కూడా చేరి నివాసం కట్టుకొని, ఆ మాట చూసారా, నక్షత్రములలో నీవు దాని కట్టినను. ఎక్కడ? నక్షత్రములలో నువ్వు దాన్ని కట్టినా సరే అక్కడి నుంచి నేను నిన్ను పడవేత్తును. ఎక్కడికి? కిందకి. నేను నిన్ను పడవేస్తానంటున్నారండి. ఒకసారి ఆలోచిద్దాం. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి! ఇది ఎంత భయంకరమైన పరిస్థితి! అదే ఏశావు కొండకు తీర్పు తీరుస్తున్న సమయం 21వ వచనం చూడండి. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యం యెహోవాది అగును. దేవుని ప్రణాళిక గొప్పది నాన్న. పదవి, రాజ్యం, అధికారం, రక్షణ అన్ని ప్రభువే అవ్వబోతున్నాయి. నువ్వు ఈరోజు ఎందులో నడుస్తున్నావు జాగ్రత్తగా చూసుకుని నడు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన పక్షిరాజు అనుభవంలోకి వెళ్ళినట్టు కాదు. ఎంతమంది గ్రహిస్తున్నారు? ప్రార్థన చేసుకుందామా? ఈరోజు దీనత్వం కనుక లేకపోతే వ్యర్థమని అర్థమవుతుందా? గర్వించే హృదయం ఉంటే అది ఎంత భయంకరమో అర్థమవుతుందా? నాకు ఇంకా ఏం తీర్పు రావట్లేదు కదా అనుకుంటే దేవుడు దాన్ని ఎలవ్ చేస్తున్నారని అర్థమైందా? పర్వాలేదులే అనుకునే పరిస్థితులు లేవని గ్రహిస్తున్నావా? అయితే రక్షణ నిర్లక్ష్యం చేయకుండా దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరి పేరు పిలిస్తే వారు ప్రార్థనలోకి రండి.